శ్రీ గణేశాయ నమః. హాయ్ అందరికి, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది, లంచ్ టైం అయితే అయింది. డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే చేసేసిన. ఇక మార్నింగ్ అయితే మనము 8:30కి అయితే 8 o'clock అయితే ఆన్ చేసినాము. 8:30కి మనకు బుకింగ్ అయితే వచ్చింది. ఈరోజు జర మంచిగా బుకింగ్స్ అయితే కొట్టినాము. తక్కువ పికప్స్, ఎక్కువ అమౌంట్. అండ్ తక్కువ అమౌంట్ ఎక్కువ వచ్చిన బుకింగ్స్ మాత్రం తీసుకొని అయితే కొట్టిన. మంచిగా అయింది బిల్లు ఈరోజు. ఇక మార్నింగ్ అయితే ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిండే, 5 చేంజ్ వచ్చింది. దాదాపు ఒక 10 నిమిషాల నుండి అదే బుకింగ్, సేమ్ బుకింగ్ వస్తూనే ఉంది. ఇక దాని తర్వాత ఒక 700 ఏమో పెంచిండు అమౌంట్. 700 అయింది, 700 చేంజ్. ఆటోమేటిక్గా ఆ బుకింగ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకున్నారు, మళ్ళీ రాలేదు బుకింగ్ అయితే. చాలా ఘోరంగా ఇస్తున్న అమౌంట్. ఆ 700 బుకింగ్ తీసుకుంటే ఏం మిగలదు మనకి. అనవసరంగా ఆ బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతారు చాలామంది తెలియక. మనకేం మిగలదు అనమాట. అందులో ఎక్కువ వెయిట్ చేయండి. మనం బుకింగ్ తీసుకునే దాన్ని బట్టే మన కస్టమర్స్ రేట్ ఇచ్చేది మనకి. అమౌంట్ పెరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు తక్కువ రేట్ ఇచ్చింది అనుకో, ఆ బుకింగ్ తీసుకున్నారు అనుకో, ఇక తక్కువ అమౌంట్ బుకింగ్స్ వస్తాయి తీసుకుంటారని అదే అమౌంట్ తక్కువ ఇచ్చేసి బుకింగ్స్ వస్తాయి, అదే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. అదే కొంచెంసేపు ఆగి అమౌంట్ ఎక్కువ వచ్చింది తీసుకున్నారు అనుకో, ఇట్లా కాదని ఆటోమేటిక్ ఎక్కువ అమౌంట్ వస్తుంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. ఇక వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే మనకి ఫలితం అనేది తగ్గుతుంది. ఇక లేకపోతే మనకు ఎంత వచ్చిందో అంత తీసుకుని పోతే మనకి ఇబ్బంది. అమౌంట్ ఎక్కువ రాకపోతే మనం కొట్టి వేస్ట్, లాభం ఉండదు అనమాట. చూడండి, వెయిటింగ్ అయితే వేయండి. బుకింగ్స్ చాలా మూమెంట్ ఉన్నప్పుడు అయితే, బుకింగ్స్ ఎక్కువ వస్తున్నప్పుడేమో అమౌంట్ ఎక్కువ వచ్చేదాకా వెయిట్ చేసి ఎక్కువ వచ్చినాక తీసుకుని వెళ్ళిపోండి. లేదంటే తక్కువ లేదు, గంటకు ఒకసారి, అర్ధ గంట ఒకసారి బుకింగ్ పడుతుందంటే ఏదో ఒకటి తీసుకుని ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి అయితే చేంజ్ కానీ, అది బెటర్ పని. ఇక తక్కువ వచ్చిన బుకింగ్స్ ఒకటి మన బిజినెస్ అయితే లాస్ మాత్రం చేయకండి. అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అంతా. అమౌంట్ ఎక్కువ వచ్చే బుకింగ్స్ మాత్రం తీసుకోండి. ఎయిర్పోర్ట్కి అయితే దాదాపు 1200-1500 వస్తుంది తీసుకోండి. 1000 మినిమం ఒక 1000 రూపాయల పైన వచ్చే బుకింగ్స్ మాత్రం తీసుకోండి ఎయిర్పోర్ట్కి అయితే. ఎందుకంటే మనకు వచ్చేటప్పుడు ఎట్లా తక్కువనే ఇస్తారు కాబట్టి, అందులో వచ్చేటప్పుడు కలిసి వస్తాయి కాబట్టి, పోయిన బిల్లు వచ్చేటప్పుడు కలిసి వస్తాయి కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడే తీసుకోండి. తక్కువ వస్తే వేస్ట్. మార్నింగ్ అట్లనే అయింది కాబట్టి 700కి తీసుకొస్తే వానికి ఏం మిగిలింది నాకు అర్థం కాలే. అది అట్లా వేస్తారు మన డ్రైవర్లు అయితే. అమౌంట్ ఎక్కువ వచ్చేదాకా చూడండి, వెయిట్ చేయండి, తీసుకోండి. కొట్టుకుంటే మనకి రూపాయి అనేది మిగులుతుంది అనమాట. ఇక తక్కువ వచ్చిన బుకింగ్స్ తీసుకొని కొట్టి మనకి డీజిల్గా పోతే మనకి ఏం మిగలవు, వేస్ట్ అంతా. చలో, మనకి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా అయితే ఎంత అయిందనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కూకట్పల్లిలో ఉన్నాం. బుకింగ్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి బుకింగ్స్ అయితే. అమౌంట్ అయితే తక్కువనే వస్తున్నాయి. నేనైతే ఇక వెయిట్ చేస్తున్నాను. కొంచెంసేపు అయితే వెయిట్ చేసి అండ్ ఆటోమేటిక్ పెంచేస్తాడు. చూస్తున్నాను నేను ఈ 2-3 రోజుల నుండి. మనం తీసుకోకసరికి ఆటోమేటిక్ అమౌంట్ పెంచేసి బుకింగ్స్ మళ్ళీ వస్తున్నాయి అనమాట. సేమ్ బుకింగ్ అదే. అప్పుడు యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను నేను. అమౌంట్ ఎక్కువ వస్తే నేను మ్యాక్సిమం అయితే అమౌంట్ ఎక్కువ వస్తేనే తీసుకుంటాను. మినిమం 20 రూపీస్కి పైన వస్తేనే తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అసలుకే బుకింగ్స్ లేవంటే అక్కడ నుండి తక్కువ వచ్చిన బుకింగ్ తీసుకొని ఆ అమౌంట్ గారికి వచ్చిన బుకింగ్ తీసుకొని పక్క ప్లేస్కి వెళ్ళిపోతాను అనమాట. వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను. అట్లా చేస్తాను నేను అయితే డ్యూటీ. చలో చూపిస్తాడు ఎంత అయిందనేది అమౌంట్ మనది. చలో చూడండి, డేట్ అండ్ టైము. అండ్ టైం వచ్చేసి 2:24 అవుతుంది. డేట్ వచ్చేసి 6 ఈరోజు మే, మంగళవారం, ట్యూస్డే. ఈరోజు ట్యూస్డే అనమాట, May 6. అండ్ ర్యాపిడో విషయానికి అయితే ర్యాపిడో అయితే ఒక్కడికి కొట్టలేదు. అమౌంట్ ఘోరంగా ఇస్తుంది ర్యాపిడోలో. ఆన్ చేసి పెడుతున్నా, వస్తున్నాయి కానీ చాలా తక్కువ ఇస్తున్నా అమౌంట్. అట్లానే ఇలా అయితే తీసుకుంటలేను. ఇలా చూడండి, మనకి ఇన్సెంటివ్ అయితే పెట్టిండు. ఇంతకుముందు ఏమో మంచిగా ఇన్సెంటివ్ పెట్టిండు, ఇప్పుడు ఘోరంగా పెట్టిండు ఇన్సెంటివ్. 4 బుకింగ్లకి 120 రూపీస్ అని చూడండి. అండ్ 8 బుకింగ్లకి 180, 10 బుకింగ్స్ 200. ఇంతకుముందు ఏమో 500 పెట్టింది కదా. 500కి 3 బుకింగ్స్ కొడితేనేమో ఇక్కడ ఉంది. నిన్న పెట్టిన బుకింగ్స్ ఇది. నిన్న డైలీ అంతే ఉండే. ఇక 3 బుకింగ్స్ కొడితే 200, 6 బుకింగ్స్ కొడితే 300. 3 బుకింగ్స్ 200, 6 బుకింగ్స్ 300 ఉండే. ఒకసారి అదే ఉండే. నేను ఒక 2 డేస్ 2 టైమ్స్ ఏమో వేసిన నేను కంటిన్యూగా. మంచి అమౌంట్ 3 బుకింగ్స్ కొట్టి అమౌంట్ 200 బోనస్ పొందిన అనమాట 2 టైమ్స్. అట్లా నాకు వెంచేసిండు అనమాట. చూడండి, ఇప్పుడేమో 4 బుకింగ్స్కి 120 అంట. ఘోరంగా 4 బుకింగ్స్ 120. ఎవరు కొడతాడు? బొంగు కొట్టాం, మనం అసలుగా కొట్టాం. కానీ ఇక ఇప్పుడైతే ఇందులో అయితే ఏం కొట్టలేదు. అండ్ ఓలా విషయానికి వచ్చేస్తే, ఓలాలో అయితే మధ్యాహ్నం వరకు 2881 అయితే అయింది. 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. 5 బుకింగ్లు కంప్లీట్ అయినాయి.
అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్కి 515 మనకి కస్టమర్ పే చేసిందేమో 466 మనకి మిగతా యాడ్ చేసి ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 523. ఇది చూడండి మనకి ప్రతి ట్రిప్కి మనకి ఓలోడ్ యాడ్ చేసి ఇస్తుండే. ఈ ట్రిప్కి మాత్రం అసలు కస్టమర్ ఎంత పే చేసింది చూడండి 523 మనకి ఇచ్చిన ఒక 523 96 పైసా పే చేసిన అంతే. దీనికైతే కస్టమర్ ఎంత పే చేసినా అంతనే ఇచ్చిన అనమాట, మనకి ఎగస్ట్ అయితే ఇవ్వలేదు ఎందుకో మరి. అండ్ నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది 318 10 కిలోమీటర్స్కి 318 అనమాట. ఇట్లా ఎక్కువ వచ్చినవి మాత్రం తీసుకుంటే బెటరు మనకి, అట్లయితేనే మాకు ఎక్కువ అమౌంట్ వచ్చే బుకింగ్స్ వస్తాయి. మనం తక్కువ తీసుకునే బుకింగ్స్ కొట్టిన అమౌంట్ తక్కువ వచ్చే బుకింగ్ తీసుకుంటే ఇక తక్కువనే చేస్తుంటాడు మనోడు. ఇది 25 కిలోమీటర్స్కి 638 ఇది ఒక పర్లేదు మంచిగానే ఇచ్చిండు అనమాట. 595 ఇచ్చిండు కస్టమర్, మనకి లోడ్ ఇంత కల్పించిండు, మంచిగా వచ్చింది బిల్ అదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట 255 10 కిలోమీటర్స్కి 285 250 కస్టమర్ పే చేస్తే మనకి 285 మిగతా అమౌంట్ కల్పించింది అనమాట 10 కిలోమీటర్స్కి. ఇలా అయితే మనం క్యాన్సిలేషన్ ఎన్ని ఉన్నాయంటే ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఇక 2 కస్టమర్ పే క్యాన్సిలేషన్ చూడండి, క్యాన్సిల్ బై కస్టమర్, ఇది చూడండి క్యాన్సిల్ బై కస్టమర్, ఇది ఒక్కటి మాత్రం నేను చేసిన, ఈ కిందది ఒకటి మాత్రం నేను చేసిన అనమాట. ఓకే మరి కిలోమీటర్ చూపిస్తాడు మధ్యాహ్నం వరకు ఎంత తిరిగిన అనేది. కిలోమీటర్ వచ్చేసి 95 తిరిగిన మధ్యాహ్నం వరకు ఆఫ్టర్నూన్ వరకు. ఇక మిగతా బిల్లు టోటల్ అనేది ఎండింగ్లో చూపిస్తా. ఓకే మరి గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన, ఆఫ్లైన్ అయితే వేసేసిన డ్యూటీ అయితే. అండ్ ఇంటి సైడ్ అయితే లాస్ట్ డ్రాప్ ఇంటి సైడ్ అయితే పడింది, మన దమ్మాయిడ సైడ్ అయితే బుకింగ్ అయితే పడింది, తీసుకొని వచ్చిన డ్రాప్ అయిపోయింది ఇంతకుముందే. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా, ఆఫ్లైన్ అయితే వేసేసిన డ్యూటీ. అండ్ టైం వచ్చేసి అయితే 5:15 అయితే అవుతుంది టైము. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఒక 2 బుకింగ్స్ అయితే కొట్టినా, లంచ్ తర్వాత ఒక 2 బుకింగ్స్ అయితే కొట్టినా, ఎక్కువ ఏం కొట్టలేదన్నమాట. చలో చూపిస్తాడు ఎంత అయింది అనేది. చలో చూడండి టైం వచ్చేసి అయితే 5:16 అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే రాపిడోలోకి ఎట్టకేళ్ళకి అయితే ఒక బుకింగ్ అయితే కొట్టినాం మనం ఇలా లంచ్ తర్వాత ఎమ్మడే ఆన్ చేసినప్పుడే రాపిడోలో అయితే మనకు పడింది ఈ బుకింగ్. ఒక బుకింగ్ అయితే కొట్టినా 300. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ డ్రాప్ అనమాట. ఇది 14 కిలోమీటర్స్కి 300 ఇచ్చిండు అండ్ 20 రూపీస్ కిలోమీటర్లా కట్టించిండు అనమాట. ఇక అట్లా తీసుకున్నా, ఒక బుకింగ్ అయితే కొట్టేసిన అనమాట ఇలా. అండ్ ఓలా విషయానికి వచ్చేస్తే ఇలా లంచ్ తర్వాత ఇలా అయితే ఒకటే కొట్టినా అనమాట. అది ఇప్పుడు లాస్ట్ డ్రాప్ అనమాట, ఇదే అది 15 కిలోమీటర్స్కి 362 అయితే తీసుకున్నా. ఇది ఒక ఆల్మోస్ట్ 20 రూపీస్ కిలోమీటర్ లాగానే ఇది చూడండి. ఇందులో అయితే మనకేం ఇంక్లూడ్ చేయలేదు ఓలోడ్, మనం 366 కస్టమర్ పే చేసిండు, మనకి ఇచ్చిన అమౌంట్గా కస్టమర్ పే చేసిన అమౌంట్ కానీ ఇంకా ఒక 4 రూపీస్కి కట్ చేసుకుంటాడు, మనకి 362 ఇచ్చిండు మనకి, ఇంకా మన దాంట్లోకి కట్ చేసుకుంటూ ఎందుకేమో అట్లా మళ్ళీ గారు. ఇంకా టోటల్ అయితే ఇలా 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. 2644 అయితే అయింది. మొత్తం రైడ్స్ అయితే చూపించేసినాం ఆఫ్టర్నూన్ మీకు. అండ్ టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే ఇప్పుడు ఇక క్యాల్కులేట్ అయితే చేసేద్దాం, అంతే కదా రైట్. 2644 ప్లస్ అందులో రాపిడోలు వచ్చేసి 300 అనమాట. టోటల్ వచ్చేసి అయితే 2944 అయితే వేసిన. ఈ ఇంట్లో మనకి డీజిల్కి అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి డీజిల్కి అండ్ మెయింటెనెన్స్ తీసేసినాం అనుకో, రెండింటికి ఒకటేసారి తీసేస్తాను అనమాట డీజిల్ అండ్ మెయింటెనెన్స్. ఇక మనకు ఒక 1500 మిగిలినట్టు లెక్క, 1472 రూపీస్. ఇక కిలోమీటర్ విషయానికి వచ్చేస్తే కిలోమీటర్ వచ్చేసి ఈరోజు తక్కువనే తిరిగినాం, 130 కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు. ఈ 130కి ఎంత డీజిల్ తాగుతానో మీకు ఐడియానే ఉంటుంది. ఓకే మరి రేపు వీడియోతో అయితే కలుసుకుందాం, బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.